నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిరల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం. అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, 2 లక్షల రుణం మాఫీ చేస్తాం. ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్? రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లకు వచ్చి కొడుతుంటే ఇవాళ అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్డెక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు, మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి.